హాయ్ అండి. ఈరోజు అయితే ఇంట్లోనే ఈజీగా బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. ఆ టిప్ ఫాలో అయితే ఫస్ట్ టైం చేసినా కానీ బూందీ లడ్డు చాలా బాగా అయితే వస్తుంది. దీనికోసం ముందుగా నేను 2 కప్పులు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వంట సోడా అయితే తీసుకుంటున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటినన్నింటినీ ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని కొద్దిగా నీళ్ళు అనేది పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్ళు అనేది పోసేసుకోకూడదు. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు వాటర్ అయితే నాకు సరిపోయినాయండి. ఈ బూందీ లడ్డు చేయమని మా పాప చాలా రోజుల నుంచి అడుగుతుందండి. అందుకే ఈరోజు మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది చూపిస్తున్నాను. చూసారు కదండి, పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుని ఇక్కడ నేను చిల్లులు గట్టి అయితే తీసుకుంటున్నాను. బూందీ గట్టి ఉంటే ఆ గట్టి తీసుకోవచ్చు. ఆయిల్ అనేది హీట్ అయ్యింది. ఈ ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్ అవ్వకూడదండి. అలానే మరీ చల్లగా కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేస్తే బూందీ గుండ్రంగా అందంగా వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి బూందీ వేసినప్పుడు. కాబట్టి ఇలా జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బూందీ అనేది. అంతకంటే ఎక్కువ అయితే బూందీ అనేది చాలా క్రిస్పీగా అయితే వచ్చేస్తుంది. లడ్డూకి అయితే ఆ విధంగా ఉంటే బాగోదు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. బూందీని ఒకసారి తీసుకుని నొక్కితే ఇలా మెత్తగా అయితే ఉండాలి బూందీ అనేది. చూసారు కదండి. అదేవిధంగా మొత్తం పిండిని అంతటినీ కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. వన్స్ ఒకసారి బూందీ వేసేసుకున్న తర్వాత ఈ గరిటె వెనకాల ఉన్న పిండిని అయితే మనం వెంటనే తీసేసుకోవాలండి. అలా తీసేసుకోకపోతే బూందీ అనేది సరిగ్గా పడదు. అండ్ అలాగే బూందీ రౌండ్గా కూడా రాదు. ఈ బూందీ వేసేటప్పుడు రెండోసారి వేసేటప్పుడు అలాగా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అలా ఉంచి నూనె అనేది ఆయిల్ హీట్ అవుతుంది కదండి. హీట్ అయిన తర్వాత అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం బూందీని అయితే నేను వేసేసుకుంటున్నాను ప్లేట్లోని. నాకు అయితే ఈ బూందీ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం పాకం అనేది పట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదార, 1 కప్పు నీళ్లు తీసుకున్నానండి. పంచదార బాగా అయితే కరగాలి. బూందీ లడ్డూలో పాకం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అండి. ఒక తీగ పాకం వస్తే చాలు ఇక్కడ. బట్ పాకం అనేది మరీ ఎక్కువగా అయితే అవ్వకూడదు. ఎక్కువగా అయితే లడ్డూలు అనేవి చాలా గట్టిగా వచ్చేస్తాయి. అదే తక్కువగా అయితే షేప్ రావడం అనేది కష్టం ఉంటుంది. సో ఇక్కడ నేను దంచి పెట్టుకున్న యాలక్కాయలు అయితే వేసుకున్నాను. ఇలా డైరెక్ట్గా దంచి వేసుకునేడం అనేది ఇష్టం లేని వాళ్ళు కొంచెం పంచదార వేసుకుని మిక్సీ చేసుకుని పౌడర్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నాకు తీగపాకం అయితే వచ్చేసింది. చూసారు కదండి, చూపించాను. సో ఇలా వచ్చిన తర్వాత బూందీ మొత్తాన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మనం పక్కనైతే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ పాకం అనేది మొత్తం బూందీకి అయితే పడుతుంది కదా. ఇప్పుడైతే ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుని నేను జీడిపప్పులు అయితే వేసుకుంటున్నానండి. సో కిస్మిస్ కూడా ఇష్టమైతే కనుక కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా లైట్ కలర్ వస్తే చాలు. నెయ్యితో పాటు మొత్తం కూడా మనం బూందీలో అయితే వేసేసుకుందాము. పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటే బూందీకి చాలా బాగా పాకం పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బూందీ అనేది కొద్దిగా చల్లారనివ్వాలి. కొంచెం మంది ఈ స్టేజ్లో ఏం చేస్తారు అంటే లడ్డూలుగా అయితే చుట్టేసుకుంటారు కాస్త వేడిగా ఉండగానే. కానీ కొంచెం మంది అయితే వేడిగా చుట్టుకోలేరు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక టిప్పు అనేది షేర్ చేస్తున్నాను. చూసారు కదా, కొంచెం బూందీ అనేది మిక్సీ జార్లో వేసేసుకుని కాస్త మెత్తగా అయితే చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని మిగిలిన బూందీలో అయితే మనం కలిపేసుకోవాలి.
ఈ విధంగా చేస్తే లడ్డూలు అనేవి చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చండి. ముఖ్యంగా మొదటిసారి చేసే వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చేతులు కూడా ఎక్కువగా కాలిపోకుండా చక్కగా లడ్డూల షేప్ అయితే వచ్చేస్తాయండి. చూసారు కదా, నేను గత సంవత్సరం కూడా వినాయక చవితికి బూందీ లడ్డు అయితే చేశాను. అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కూడా చాలా వచ్చాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.